వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పుస్తక ప్రియులకు ఎంతో ఇష్టమైన బుక్ ఫెయిర్ హైదరాబాద్లో సందడిగా సాగుతోంది. పుస్తక ప్రియులు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి. ఈ ఏడాది పెద్ద ఎత్తున యువ రచయితలు పుస్తకాలు ప్రచురించడం విశేషం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 29 వరకు ఈ పుస్తక ప్రదర్శన జరగబోతోంది. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన జరుగుతుండగా, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటోంది. సామాన్య ప్రజలకు 10 రూపాయల ప్రవేశ రుసుము ఉండగా, ఐడి కార్డుతో వచ్చే పాఠశాల విద్యార్థులు, రచయితలు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితం. నాకు మొదటి నుంచి మంచి రీడర్సే ఉన్నారు, మంచి ఫాలోయింగే ఉంది, నా పుస్తకాలకి మంచి రీడర్షిప్ ఉంది. చాలామంది ఈరోజు కూడా 2 అమ్మాయిలు ఇమోషనల్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఫర్ అస్, యూ రిప్రజెంట్ మోస్ట్ ఆఫ్ అస్ అని చెప్పి. నాకు అంతకన్నా ఏం కావాలండి. నాకు ఈ 2-3 డేస్లో రియలైజ్ అయింది ఏంటి అంటే, నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది నాకు. నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. నేను మాట్లాడేది కొంతమందిని రిప్రజెంట్ చేస్తుందేమో అనుకున్నా, కానీ ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని మాట్లాడుతుంటే ఆల్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ. అంటే మా ఉద్దేశం ఏంటంటే కాంటెంపరీ ప్రైజ్ అంటే లిటరేచర్లో వచ్చిన వాటిని తీసుకురావాలని. ఏదో పాత ట్రాన్స్లేషన్ చాలామంది చేస్తారు, చాలామంది వస్తాయి. రైట్స్ కొనుక్కొని కాంటెంపరీ లిటరేచర్ ఉన్నదాన్ని తీసుకురావాలని. అంచేత 20 నుంచి 25 దాకా వచ్చిన పుస్తకాలు మేజర్ రైట్స్ తీసుకుని మేము తీసుకొస్తున్నాం. బుక్ ఫేర్ బాగుందండి. బుక్ ఫేర్ అంటే ఎప్పటిలాగే ఉంది. మాకైతే చాలా విశాలమైంది పడింది కాబట్టి వీఆర్ మోర్ హ్యాపీ. ఆ రెస్పాన్స్ కూడా బాగుంది యాజ్ సచ్. గత ఇంకా ఇప్పుడు వసతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ ఎవరికైనా సరే రాద్దాం అనుకునే వాళ్ళకి చెప్పగలేదంటే చదవమని చెప్తాను. దొరికిన పుస్తకం చదవండి, కొనేసి పక్కన పడేయకుండా కుదిరితే ఫస్ట్ పేపర్లో వచ్చే వార్తాపత్రికలు ఎలాగో ఎవ్రీ సండే ఎడిషన్స్ వస్తాయి. సో ఆ సండే ఎడిషన్స్ని చదవండి. అక్కడ నుండి మనకి భాష అర్థమవుతుంది. భాష అర్థమైన తర్వాత మనకి మీకు నచ్చిన జానర్ ఏదో ఒకటి ఉంటుంది. లవ్ స్టోరీయా, హారరా, థ్రిల్లరో. సినిమాలు మనకు ఎలాగో ప్రభావం కాదు, సినిమాల నుండి పుస్తకాలుగా చాలా ఉంటాయి. వాటిని చదివి ఎలా రాస్తారో తెలుస్తుంది. దాని నుండి మనం ఒక ఐడియా ఉంటుంది. మేము ప్రగతిశీల సాహిత్యం ఏదైతే ఉందో, మార్క్సిస్ట్ టెక్స్ట్స్ అనాలిసిస్, కంటెంపరీ అనాలిసిస్, ఫిలాసఫీ మీద ఉన్న టెక్స్ట్స్ ఇవన్నీ ప్రదర్శిస్తున్నాము. ఎందుకంటే మాది ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కాదు, ఫర్ ప్రాఫిట్ కాదు. మేము నమ్మేది ఏంటంటే మంచి ఐడియాస్, మార్పుని తేయగలిగే, ప్రేరింపజేసే ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మధ్యలోకి చేరటం అవసరం. చాలా గొప్పగా అనిపిస్తుంది. అసలు నేను మొదటిసారి బుక్ ఫేర్కి వస్తున్నాను. ఇంత గొప్పగా ఉంటుంది, ఇంతమంది పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది పుస్తకాలను, తెలుగు పుస్తకాలను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజులు కష్టపడి ఈ పుస్తకం రాసినందుకు ఈ ఆదరణను చూస్తుంటే ఆ కష్టమంతా సరిపోయింది అన్న విధంగా అనిపిస్తుంది. ఈ ఏడాది జరుగుతున్న ఈ ప్రదర్శనలో చాలా విశేషాలున్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు పలు భారతీయ భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ పేరును, ప్రధాన వేదికకు కళాకారిణి అనిశెట్టి రజిత పేరును నామకరణం చేశారు. ప్రతిరోజు సాయంత్రం సాహితీ చర్చలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, పిల్లల కోసం ప్రత్యేకంగా తెలంగాణ బాలోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది సుమారు 12 లక్షల మంది సందర్శించగా ఈసారి ఆ సంఖ్య 15 లక్షల వరకు ఉండొచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని ఆన్లైన్లో పుస్తకాలు చదవడం అనేసి పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఆ ఫీల్ వేరు, చాలా బాగుంటుంది. సో దానికోసం ఇంత దూరం వచ్చి పుస్తకాలు కొంటున్నారంటే రచయితలుగా మాకు చాలా ఆనందం. బికాస్ రాయడానికి మాకు ప్రోత్సాహం కూడా ఆదరణ మాత్రమే. సో చాలా ఆనందంగా ఉంది. చాలా చదవండి, రాయండి. లైక్ యూ విల్ గెట్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ బుక్స్. సో బుక్స్ని మించిన లవ్ అయితే మాకు ఇంకేమీ లేదు. మేమందరం రైటర్స్ ఉన్నాం ఇక్కడ. అందరూ మన రీడర్స్ అందరూ వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ బుక్ ఫేర్లో మెయిన్గా ఇయర్లీ ఒక్కసారి అందరూ రీడర్స్ వచ్చి మాతో మాట్లాడి వాళ్ళకి ఎలా అనిపించింది బుక్ అనేది వాళ్ళు మాతో షేర్ చేసుకుంటారు. అదే మాకు బూస్టప్ నెక్స్ట్ బుక్ తేవడానికి. సో వీ ఆల్ ఫీల్ హ్యాపీ బీయింగ్ హియర్ విత్
all the readers and authors. మనకి పుస్తకాలు చదవడం ద్వారా మనం మనుషుల్ని అర్థం చేసుకోవడం బాగా పెరుగుతుంది. సహానుభూతి పెంపొందించుకోవడానికి మనకి పుస్తకాలు చదవడం చాలా అవసరం అనుకుంటాను. చాలా కామ్గా ఉండడం నేర్చుకుంటారు, బయటి వాళ్ళని అర్థం చేసుకుంటారు. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడే విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, అండ్ మనకు కూడా కొంచెం మెచ్యూరిటీ వస్తుందని నేను నమ్ముతాను పుస్తకాలు చదవడం ద్వారా. సో ఏంటంటే మనం ఆరంభం అవ్వకముందు వరకే ఏదైనా ఆటంకం, ఒక్కసారి మొదలు పెడితే మిమ్మల్ని మీ పుస్తకమే ముందుకు నడిపిస్తుంది. లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అవుతున్నారు అండ్ నేను ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా డెప్త్గా చూపించాను. It's very nice. I think this is the second time I have visited here, and a lot of people are, especially nowadays, people are watching, they're not reading. That is the most important thing now with this crowd, and especially the younger generation, they are buying the book the way it is showing that Hyderabad is still interested in reading. రెస్పాన్స్ బాగానే చూస్తున్నారు, చెప్తున్నారు బాగుందని. సో ఇది యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఫెమినిజం కోసం, ఫెమినిస్ట్ ఆర్ ఉమెన్ కోసం అనే కాదు, మేల్స్ ఎవరున్నారో వాళ్ళు చదివి ఓ అమ్మాయి ఇలా ఆలోచిస్తుందా, తన మనసులో ఇలా ఉందా అంటే బోల్డ్ అని చెప్పుకోలేమిది కూడా ఉంటుంది కదా. సో అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక అలాగా అబ్బాయిలు చదివిన దానికి అమ్మాయిని అర్థం ఇంకా బాగా చేసుకోగలరు అని అది ఆలోచనలో రాశాను నేను. అది బుక్ ఫేర్ని నేను ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇక్కడికి వస్తాను. ఇది ఒక ప్యారడైజ్ అని చెప్పాలి రైటర్స్కి అండ్ రీడర్స్కి. సో ఇక్కడ ఫస్ట్ టైం స్టాల్లో నా బుక్ ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని బుక్స్తో పాటు నా బుక్ కూడా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో రీడర్ని ఎంత బాగా మనము సస్టైన్ చేయగలుగుతాము. మోరోవర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎందుకు నేను రాస్తానంటే ఇది ఒకే ఒక జోనర్ ఎవరైనా సస్టైన్ అవ్వగలుగుతారని. సో నేనైతే అలా ఫీల్ అవుతాను. పుస్తక ప్రియులు, విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ కూడా ఇక్కడ ప్రత్యేక స్టాళ్లలో లభిస్తుంది. ఈ ఏడాది కొత్త రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ రచనలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు. వారి ఆలోచనలు, అనుభవాలు, భావ వ్యక్తీకరణ నేటితరం రచనకు అద్దం పడుతున్నాయి. పుస్తక ప్రదర్శన అనేది ఒక వార్షిక కుటుంబ సమావేశంలా ఆలోచనలు పంచుకునే వేదికలా మారుతోందని యువ రచయితలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈసారి బుక్స్ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ కన్నా ఇంకెక్కువ స్టాల్స్ పెట్టారు. 300+, 350+ స్టాల్స్ పెట్టారు. అండ్ ప్రతి ఒక్క కిడ్ ఇప్పుడున్న తరుణంలో టెక్నాలజీ వచ్చి సెల్ ఫోన్స్లోనే అన్ని కంప్యూటర్లోనే అంటున్నారు. వాటిని పక్కన పెట్టి మీతో పాటు మీరు ఉండడానికి ఒకే ఒక స్నేహితుడు కాల్డ్ బుక్. ఆ బుక్ తోటి మనం చదివినప్పుడు యూ ట్రావెల్ యువర్ మైండ్, యూ ట్రావెల్ యువర్ జర్నీ, యూ ట్రావెల్ ఎట్ ద ప్రెజెంట్ మూమెంట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు రిలాక్స్ అవ్వాలన్నా నేను ఏ ఒక్క బుక్ అయినా తీసుకుంటాను. అది ఒక కిడ్స్ బుక్ అవ్వచ్చు, ఒక లాజిక్ పజిల్ అవ్వచ్చు, లేదా ఒక ఆర్టికల్ అండ్ బయోగ్రఫీ అవ్వచ్చు, లేదా ఒక ఎక్స్పెరిమెంట్ ఆన్ సంబడీస్ ఇన్నోవేషన్ అవ్వచ్చు. సో ఎన్నో రకరకాల పుస్తకాలు ఉన్నప్పుడు వీటిని ఆస్వాదించడానికి ఇంత పెద్ద వేదిక తీసుకొచ్చి పెట్టిన ఈ హైదరాబాద్లో బుక్స్ కోసం తప్పకుండా మీరు వచ్చి దాని ఒక బెస్ట్ ఫ్రెండ్లా మీరు కొనుక్కుని ఆ పుస్తకాల్లో ఉన్న రైటర్స్కి ఒక ప్రోత్సాహం ఇస్తూ ఆ బుక్ పబ్లిషింగ్ చేసే వాళ్ళకి ఇంకా మేము ఉన్నాము అన్న ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ సొల్యూషన్. ఏ మెడిసిన్ పనిచేయదు, పుస్తకం చదవడం అంత మెడికేషన్ ఇంకేమీ లేదు. బుక్ ఫేర్ ఈస్ గుడ్. ఎందుకంటే నేను 2 years బ్యాక్ ఫ్రెండ్కి బుక్ కొనడానికి వచ్చాను. తర్వాత లాస్ట్ ఇయర్ నా బుక్ ఫేర్లో ఉంది. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్, తర్వాత నా కొలీగ్స్, ట్విట్టర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి బుక్స్ కొని వెళ్తున్నారు. పులస బుక్. సో చాలా బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అండ్ మీలాంటి మీడియా కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏబిఎన్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్. ఇది ఒక నాట్ జస్ట్ ఒక కమర్షియల్ యాక్టివిటీలా కాకుండా చాలామంది స్కాలర్స్ కానీ ఆథర్స్ కానీ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను అందశ్రీ గారిని ఇక్కడే కలిశాను. ఈ సంవత్సరం వారు మన మధ్య లేరు, కానీ ఈ ప్రాంగణంకి అందశ్రీ గారు పేరు పెట్టుకోవడం ఆనందంగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ఇక్కడ వెరైటీ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. బుక్స్ ఫ్రమ్ ఎవ్రీ జర్నల్ వీ కెన్ గెట్ హియర్. ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటుంది పీపుల్కి చాలా. ఇప్పుడు వచ్చే కొత్త యంగ్ జనరేషన్కి కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనమాట బుక్స్ చదవాలని. ఇప్పుడు మొత్తం డిజిటల్ వరల్డ్ అయిపోయింది. బుక్స్ అసలు యాక్సెసిబుల్ ఉన్నా కూడా ఎవరు చదవట్లేదు. సో ఈ బుక్ ఫేర్ ఇట్లాంటివి ఇంకా కొన్ని ఎక్కువ కండక్ట్ చేస్తుంటే కొంచెం ఇప్పుడున్న జనరేషన్ కూడా కొంచెం వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటుంది బుక్స్ చదవాలని. ఎస్, బుక్ ఫేర్ అనగానే ఒక బుక్ కొనుక్కోవడం లేదా అమ్మడం గురించి అనుకుంటూ ఉంటారు. కానీ బుక్ ఫేర్ అనేది ఒక రచయిత అలాగే ఒక రీడర్ ఒక కలుసుకునే ఒక వేదిక లాగా ఈ బుక్ ఫేర్ని అయితే చూస్తూ ఉంటారు. సో 38 years నుండి ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పుస్తకాల పండుగ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా 10 రోజుల పాటు డిసెంబర్ 19th నుండి డిసెంబర్ 29th వరకు ఈ 10 రోజుల పుస్తకాల పండుగ అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఈ స్టోరీలో
మనం ఎంతోమంది కొత్త రచయితలు మనము చూస్తూ వచ్చాము, వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తూ వచ్చాము. సో ఇక్కడ ఈ వేదిక మీద మనం కొత్త రచయితలతో పాటు కొత్త కొత్త బుక్కులు ఇష్టంగా చదివే రీడర్స్ని కూడా మనం ఈ స్టోరీలో అయితే చూసాం. సో చూసారు కదా మన రచయితలు వాళ్ళ అనుభవాలు అలాగే రాసిన కథలు మనతో పంచుకున్నారు. మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా కేక్ షాపింగ్ అనుభవం నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుంది. ఇక సిలికాన్ సిటీ బెంగళూరులో ఈ సందడి ముందుగానే మొదలైంది. వివిధ చారిత్రక కట్టడాలు, థీమ్ ఆకృతులతో తయారైన కేక్లను చూస్తూ సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలేంటో మనము చూసేద్దాం రండి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల వేళ సిలికాన్ సిటీ బెంగళూరులో సందడి మొదలైంది. ప్రతి ఏడాది పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే నీలగిరీస్ కేక్ షో ఈసారి 51వ వసంతంలోకి అడుగుపెట్టింది. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్లో కన్నుల పండుగలాగా సాగుతోంది. ఈ ఏడాది కేక్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన వివిధ చారిత్రక కట్టడాలు, థీమాకృతులు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సుమారు టన్నుల కొద్దీ కేక్, షుగర్ పేస్ట్, చాక్లెట్లను ఉపయోగించి ఈ భారీ కళాఖండాలను తీర్చిదిద్దారు. 6 నెలలుగా రాత్రింబవళ్లు శ్రమించి ప్రాణం పోసిన ఈ కేక్ వండర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. నూతన సంవత్సరం క్రిస్మస్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా నీలగిరి సంస్థ బెంగళూరులో భారీ కేక్ షోని అయితే నిర్వహిస్తుంది. ఈసారి 51వ కేక్ షోని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా విభిన్నంగా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లను తీసుకొని కూడా ఈ కేక్ షోని అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. సార్ చెప్పండి, ఈసారి అంటే ఇది 51వ సంవత్సరం కదా, ఈసారి ఎలాంటి థీమ్స్ ని చేస్తున్నారు? ఇలాంటి డ్రీమ్ క్యాసల్ మా మెయిన్ థీమ్. ఈ కేక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 to 10 టన్స్ ఉంటుంది, 9000 కిలోస్ ఉంటుంది. అండ్ ద సెకండ్ మోడల్ మాది మెయిన్ మోడల్ వచ్చేసి వెలంకని చర్చ్. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కేక్ ఈసారి వచ్చింది మాది కాంతారా కేక్. ఇట్ హస్ కమ్ అవుట్ అమేజింగ్. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ చాలా బాగుంది ఆ కేక్. అండ్ రిక్వెస్ట్ ఉంది జనరల్ దగ్గర, వ్యూవర్స్ దగ్గర, వీక్ డేలో రాండి, వీకెండ్స్ చాలా క్రౌడ్ ఉంటుంది. సో ప్లీజ్ కమ్ ఆన్ వీక్ డేస్, ఇట్ ఇస్ మోర్ ఈజీ టు సీ ద కేక్స్. మొత్తం ఈ కేక్ షో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎందుకోసం ఈ కేక్ షో నిర్వహిస్తున్నారు? ఇది 12కి స్టార్ట్ అయింది, 4th లాస్ట్ డేట్. డైలీ టైమింగ్ 11 to 9 PM. మా టైమింగ్స్ డైలీ 11 to 9 PM. సో దీనికి ఏమైనా టికెట్ కాస్ట్ పెట్టారా? ఈ కేక్ షో మొత్తం కూడా ఎంత కేక్ను వాడారు, ఎలా తయారు చేశారు వీటి? 24 కేక్స్ ఉంది. అండ్ టుక్ అస్ ఆల్మోస్ట్ 6 months తయారు చేయడానికి. 50 బేకర్స్ ఇన్వాల్వ్ అయింది దీంట్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మాది ఎంట్రీ టికెట్ ఇస్ 150 rupees. చిల్డ్రన్ బిలో 3 years ఇట్ ఇస్ ఫ్రీ ఎంట్రీ. అండ్ వీ హ్యావ్ అ హ్యూజ్ షాపింగ్ ఏరియా అలాంగ్ విత్ ఇట్. మ్యాసివ్ షాపింగ్ ఏరియా ఉంది. అండ్ హ్యూజ్ ఫుడ్ కోర్ట్స్ ఉంది. పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ రాజస్థాన్, జైపూర్, దివ్ కమ్ ఫ్రమ్ కన్యాకుమారి ఆల్సో దిస్ టైమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫుడ్ కోర్ట్స్, ఇన్ ద స్టాల్స్. And we have very beautiful garment stalls. From Jaipur, lot of beautiful stalls చాలా వచ్చింది ఇక్కడ పార్టిసిపేషన్కి. ఇట్ ఈస్ హిస్ ప్యాషన్. మా జనర్కి చూపియాలా కి కేక్ ఈ స్టైల్లో కూడా చేయవచ్చు. యూ కెన్ ఈవెన్ క్రియేట్ కేక్స్ యాజ్ ఎనీథింగ్. ఇప్పుడు కేక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. యానివర్సరీ ఉంటుంది, బర్త్డే ఉంటుంది, ఎనీథింగ్ కేక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో యూ కెన్ మేక్ కేక్స్ ఇన్ టు డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ టైప్స్. Next we are coming out next year with cakes where you will be standing and they will print your cake. I mean they'll print a 3D statue of yours as a cake and they will give it to you. గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత విభిన్నంగా చిన్నారులను ఆకట్టుకునే కార్టూన్ క్యారెక్టర్ల నుంచి దేశభక్తిని చాటే కట్టడాల వరకు అనేక రకాల థీమ్స్ ఇక్కడ కొలువుదీరాయి. ఈ భారీ కేక్ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు నగరవాసులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. పండుగ సీజన్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఇదొక బెస్ట్ స్పాట్గా నిలుస్తోంది. 51 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా పర్యాటకుల రద్దీతో కిక్కిరిసిపోతోంది. ఈ షోలో ప్రత్యేకంగా రాశి ఫలాల సింబల్స్తో ఉన్న కేకును ప్రదర్శనకు ఉంచారు. సంస్కృతి సంప్రదాయాలను ఈ తరం వారికి తెలిసేలా దీన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన కేక్ షో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మనం ప్రత్యేకించి ఒక కేక్ని అయితే చూసినట్టయితే మనం సాధారణంగా కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు మన జాతకం ఏ విధంగా ఉంది, మన రాశికి సంబంధించి ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటుంటారు. అదేవిధంగా కూడా ఈసారి కేక్ మీద ఆ రాసులను ఏ విధంగా ఉన్నాయి వాటి ప్రదర్శన అయితే ఉంచారు. దీన్ని ఎందుకోసం తయారు చేశారు, దీన్ని ఎలా తయారు చేశారో చూద్దాం. మనం కేక్లోనే కూడా పూర్తిగా కూడా డీటెయిల్గా కూడా ఆ రాశికి సంబంధించిన
సింబల్స్ని అయితే చాలా డీటెయిల్గా కూడా తయారు చేయడం జరిగింది. దీన్ని ఎందుకోసం తయారు చేశారు, దీన్ని ఎలా తయారు చేశారు సార్ చెప్పండి. ఇది సో ఇది ఒక లేజర్ టెక్నాలజీ యూజ్ చేసి మేము చేసినది సార్. ఇదేమంటే ఒక బ్రహ్మాండము పైన సూర్యచంద్రుడు, దాని చుట్టూ మీకు రాశులు. సో అన్ని రాశులతో మేము జోడియాక్ సైన్స్ని ఇక్కడ పెట్టి, ఇది మీరు చూస్తే ఒక్కొక్క జోడియాక్ సైన్ కూడా అదే లేజర్ టెక్నాలజీతో చేసినప్పుడు మీకు అన్ని బైఫర్కేషన్స్, మళ్ళీ దాంట్లో గ్రేడింగ్ అన్నీ చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ ఎడిబుల్ కేక్స్ మళ్ళీ షుగర్తోనే చేసినది సార్. ఇవి రెండు చాలా పెద్ద లేజర్ టెక్నాలజీ యూజ్ చేసి వచ్చిన పెద్ద సక్సెస్ సార్ మాకి. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, కేక్ మీద ఈ రాసులన్నీ కూడా పెట్టాలనే ఆలోచన ఎందుకు? సార్ ఏమంటే ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక చాలా పిల్లలు వస్తుంటారు, యంగ్స్టర్స్ వస్తుంటారు, వాళ్ళకి ఈ జోడియాక్ సైన్స్ అంటే ఏమి వాళ్ళు చదివింటారు, వినింటారు. సో ఒక కేక్ దాంట్లో అన్ని చూపియాల పిల్లోళ్ళకి అని ఒక ప్రయత్నంలో చేసాము. లాస్ట్ టైం ఇది మేము చాలా ట్రై చేసాము చేయాలా అని, కానీ టెక్నాలజీ అప్పుడు మాకు అంత సపోర్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ టెక్నాలజీ యూజ్ చేసి మేము ఇది చాలా బాగా వచ్చింది. ఇది సో లాస్ట్ ఇయరే చేయాల్సింది, కానీ అప్గ్రేడ్ చేసుకునే టెక్నాలజీ ఇప్పుడు మాకు చాలా మంచిగా ఇది వచ్చింది. అంతేకాదు లేజర్ టెక్నాలజీని వినియోగించి విక్టోరియన్ గౌన్ను తయారు చేసి ఆహా అనిపించారు. డ్రెస్కు సంబంధించి అన్ని వివరాలు లేజర్ కట్ వల్ల క్లియర్ కట్గా తెలుస్తున్నాయి. కేకుల తయారీలో ఇదొక మైలురాయి అని అంటున్నారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కేక్ షోకి విశేష స్పందన అయితే లభిస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి నూతన టెక్నాలజీని వాడి లేజర్తో కూడా ఇక్కడ కేక్ని తయారు చేయడం కూడా జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, దీన్ని విక్టోరియన్ గౌన్ అంటారు. ఇది మొత్తం కూడా లేజర్తో కూడా చాలా డీటెయిల్గా కూడా కేక్తోనే మొత్తం కూడా తయారు చేయడం జరిగింది. దీన్ని ఎలాంటి టెక్నాలజీ వాడి ఎలా తయారు చేశారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మనం చూస్తే కేక్తో చాలా అంటే ఒక డ్రెస్కి నువ్వులు కనపడే విధంగా కూడా తయారు చేశారు. ఇదంతా కూడా ఎలా చేశారు? సో సార్ ఇది 100% ఎడిబుల్ కేకే సార్ ఇది. సో దీంట్లో మేము ఇండియాలో ఫస్ట్ టైం ఒక లేజర్ టెక్నాలజీ యూజ్ చేసి మీరు దీంట్లో బటన్స్ ఉంది, డిజైన్స్ అని చేసాము. మైన్యూట్ డీటెయిలింగ్ చూడండి, అవన్నీ మీకు చూస్తే లేజర్ కట్ సార్. ఇదే స్పెషాలిటీ. అది మీరు న్యాచురల్గా చూస్తే ఏమన్నా అది క్లాత్లో చేశారేమో అని వస్తుంది సార్, కానీ ఇది లేదు. ఇది షుగర్ మళ్ళీ కేక్స్తోనే చేసాము. ఆ బటన్స్ కూడా చూడండి సార్, ఆ బటన్స్ ఏముంది కదా అవన్నీ షుగర్ బటన్స్ సార్. ఏవి ఆర్టిఫిషియల్ ఎంటైర్ దీంట్లో కేక్ తప్ప ఇంకేమీ లేదు సార్. కానీ నార్మల్లీ మీరు ఒక ఫోటో చూసి పంపిస్తే ఏమో డ్రెస్ కేక్ పైన వేసారేమో అని ఉంటుంది, బట్ ఇది 100% అన్ని కేక్లోనే చేసాం సార్. లేజర్ కట్ అంటున్నారు, ఈ లేజర్తో కేక్ని తయారు చేయడం, ఎక్విప్మెంట్ అంతా కూడా యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైం ఇండియాలో? అవును సార్. లేజర్ కట్ అంటే మీకు మైన్యూట్ డీటెయిలింగ్ వస్తుంది కదా సార్. ఇప్పుడు అది చెప్పాను కదా నేను క్లాత్లో, ఆ మైన్యూట్ డీటెయిలింగ్ లేజర్ కట్లోనే వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం మేము అడాప్ట్ చేసుకొని ట్రై చేసాము సార్. చాలా బాగుంది అండ్ బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఈ కేక్ ఉంది సార్. మరి కేక్ షో అయినాక దీని తర్వాత తీసుకొని కూడా తినే విధంగా కూడా ఉంటుందండి. పూర్తి న్యాచురల్గా కూడా ఈ కేక్ని అయితే లేజర్ కట్ కొత్త టెక్నాలజీని ఉపయోగించి అయితే దీన్ని తయారు చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తోల్చి, రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రజలు కొత్త డెస్టినేషన్స్ వెతుకుతున్నారు. ఎప్పుడు వెళ్లే టూరిస్ట్ ప్లేస్లకు కాకుండా కొత్త ప్రదేశాలను జల్లెడ పడుతున్నారు. తాజాగా ఎడారి అందాలకు నెలవైన రాజస్థాన్లోని జైసల్మేర్ ఇప్పుడు పర్యాటకులతో నిండిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డులను తిరగరాస్తూ ఎటు చూసినా జనసందోహంతో కనిపిస్తోంది. ఆ విశేషాలేంటో చూసేద్దాం పదండి. భారత పర్యాటక రంగంలో స్వర్ణ నగరిగా పేరుగాంచిన రాజస్థాన్లోని జైసల్మేర్ ఇప్పుడు పర్యాటకుల సందడితో నిండిపోయింది. ఈ ఏడాది పర్యాటక సీజన్ మునుపెన్నడూ లేని విధంగా రికార్డులను తిరగరాస్తోంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో లక్షలాది మంది పర్యాటకులు ఎడారి అందాలను ఆస్వాదించేందుకు క్యూ కడుతున్నారు. జైసల్మేర్ కోట నుంచి శాంసన్ డ్యూన్స్ వరకు ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తోంది.
రాజస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లోని జైసల్మేర్ నగరం ప్రస్తుతం పర్యాటక స్వర్గధామాన్ని తలపిస్తోంది. గత 10 రోజులుగా పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఉదయం వేళల్లో ప్రసిద్ధ సోనార్ కోట, పాత హవేలీలు, నగర వీధులన్నీ పర్యాటకులతో నిండిపోతున్నాయి. స్థానిక జనాభా కంటే పర్యాటకులే ఎక్కువ కనిపిస్తున్నారంటే ఇక్కడ రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. మార్కెట్లు పర్యాటకుల షాపింగ్తో కలకలలాడుతున్నాయి. ఇక నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించిన అనంతరం పర్యాటకులందరూ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంసన్ డ్యూన్స్ వైపు పరుగులు తీస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఈ ఎడారి ప్రాంతం ఒక విదేశీ నగరాన్ని తలపిస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, డీజే హోరు, జానపద కళాకారుల పాటలతో ఎడారి ఇసుక తిన్నెలు మార్మ్రోగుతున్నాయి. వేలాది మంది పర్యాటకులు ఒంటె సవారీ చేస్తూ అస్తమిస్తున్న సూర్యుని అందాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. अभी क्रिसमस की छुट्टी आई तो मैं अपने परिवार के साथ आई हूँ। यहाँ पर एक्चुअली सेंट का बहुत ही अच्छा एक्सपीरियंस है। यहाँ पर फोर्ट हवेली भी बहुत अच्छी है। पटवा की हवेली, सलीम सिंह की हवेली भी बहुत अच्छी है। वो येलो सैंड से बनी हुई है और वहाँ की कला कारीगरी भी बहुत अच्छी है। यहाँ पर डेजर्ट में भी जिप सफारी, कैमल सफारी भी बहुत अच्छी होती है और यहाँ का कल्चर प्रोग्राम भी बहुत अच्छा होता है। यहाँ का जो फोक डांस है वो भी काफ़ी अच्छा है, तो आप सब लोग यहाँ पर एंजॉय करने आइए। ये गोल्डन सिटी है और चारों तरफ सैंड ही सैंड है। ये एंजॉय करने के लिए बहुत अच्छा प्लेस है। मेरा नाम पंकज चौधरी है और मैं लंदन में रहता हूँ। मेरी वाइफ, मेरे बच्चे, हम सब साथ में लंदन में रहते हैं और अभी हमारा इंडिया आने का प्रोग्राम हुआ तो हमने प्लान किया कि कोई बहुत ही अच्छी सी कोई ट्रिप बनाए। तो ये सबसे अच्छा सा एक जो इस मौसम में सबसे अच्छा हमें लगा कि राजस्थान घूमा जाए। राजस्थान में भी सबसे अच्छा अगर हम देखें तो जैसलमेर, जहाँ पर ड्यून्स, कैमल, एक्चुअल कल्चरल टच है यहाँ पर, तो हम यहाँ पर आए। जितना हमने सोचा था उससे कहीं ज़्यादा हमें पाया। हम आज ही सुबह यहाँ पर आए हैं और हमें बहुत ही मज़ा आ रहा है। इतना क्राउड यहाँ पे देख रहे हैं, सब कुछ बिल्कुल कल्चरल एक्टिविटीज़ यहाँ पर हो रही है, बहुत ही अच्छा लग रहा है। बहुत मिनी, क्योंकि मैंने ऑलरेडी दुबई किया हुआ है तो मैं ये तो नहीं कहूँगा कि मिनी दुबई, यस हाँ, लेकिन काफ़ी मिलता जुलता है उससे। मेरा नाम आकांक्षा शर्मा है। हम लोग लंदन से आए हैं। मोस्टली हम लोग बाहर ही न्यू ईयर सेलिब्रेट करते थे, बट इस बार हमें इंडिया का कुछ देखना था। इंडिया में हम रहे हैं, इंडिया का हमें कल्चर देखना था, तो हम जैसलमेर आए हैं और यहाँ आके हमें बहुत अच्छा लग रहा है। यहाँ का लोकल कल्चर देख के, एटीवी राइड्स, like the way they managed everything, so we are so happy to celebrate New Year and Christmas Eve here. క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా జైసల్మేర్ సరికొత్త ముస్తాబులో కనిపిస్తోంది. ఎడారిలో క్రిస్మస్ వేడుకల కోసం రిసార్ట్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీ పర్యాటకులు భారీగా తరలి వస్తూ ఉండడంతో స్థానిక వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సీజన్ పర్యాటక రంగానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.